నెక్స్ట్ మీరు చూపించబోయే ఐటమ్ ఏంటండి? అరటిపండు హల్వా. ఏమండి, మీరు అరటిపండు ఏం చేసినా సరే అరటిపండు హల్వా అనకూడదండి, అరటిపండు లంబా లంబా అనాల్సిందే. ప్రొసీడ్. అరటిపండు లంబా లంబా. కొంచెం బాండి వేడెక్కిన తర్వాత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవాలి. ఓకే. మీరు మీకు బాగా ఇష్టమేనా? బాగా నెయ్యి తింటారా? తింటా. మీరు? నేను తింటా. చాలా ఇష్టం. నేను అంత సన్నగా ఉన్నాను. అవును, ఎప్పుడు అలాగే ఉంటారు మీరు, నిండుగా ఉన్నారు. శ్రీలక్ష్మి గారు అంటే నిండుగా ఉండాలి, అలాగే ఉండాలి ఎప్పుడు. ఎండు ద్రాక్ష. ఎండు ద్రాక్ష కొంచెం వేగింది. వేయించాలమ్మా? అవును. ఎరుపు రంగు వచ్చేంతకు వేయించాలంటారు వీటిని? అవునండి. ఇప్పుడు బాగా వేగింది కదండి? వేగిపోయిందండి. ఇప్పుడు బంగాళాబావు. అదే అరటిపండు లంబా అరటిపండు లంబా లంబా. ఓకే. అది కలిపేయాలా బాగా? మీరు చెప్పి అరటిపండు లంబా లంబా వచ్చేసి. అవునండి, మీరు ఏది చేసినా ఇది అరటిపండు లంబా లంబాయే అంతే. అరటిపండుతో మీరు ఏం చేసినా లంబా లంబా. అది మీకు జంజాల్ గారు ఇచ్చేసారు పదవి. ఓకే. ఇది బాగా మ్యాష్ చేయాలండి లోపల నుంచి బాగా. ఇప్పుడు పాలు పోయేవాలి. ఆ పాలు సరిపోతాయంటారా? ఎందుకు ఈ పాలు పెట్టారు ఇక్కడ? ఓకే, పాలు పోయమంటారా? పోయండి, ఇంకొంచెం బొద్దుగా అవుతారు. చక్కెర ఒక 5 స్పూన్లు వేయండి. 5 స్పూన్ చూడండి. వేయండి. 1 2 3 అమ్మో 4 5. ఏమంటే ఈ స్వీట్ చేసే లెక్కలు కూడా రావాలండి. అవును, లేకపోతే అమ్మ 1 2 3 4 5 రావాలి. బాగుంది ఇది. ఇది బాగా కలిపిన తర్వాత అండి చిటికెడు ఉప్పు వేయాలండి. ఉప్పు ఏంటండి బాబు, ఇది స్వీట్ కదా. స్వీట్ లో ఉప్పు వేయాలండి. ఓహో, మీ అరటిపండు లంబా లంబాలో తప్పదా? అవును. కాస్త ఉప్పు వేయాలా? మొత్తం గిన్నె వేసి మీరు తినాలనుకుంటున్నారా? తినాలండి బాబు, నేనే కదా, అందరూ తినాలి కదా. అందుకని చిటికెడు అలా తీసి చేత్తోనే అలా వేయచ్చు అంతే. ఓకే. అది వేసి నెక్స్ట్ ఇలాచీ పౌడర్ ఉంది. అవును, నెక్స్ట్ ఇలాచీ పౌడరు వేసి ఇచ్చాయి మొత్తం. మీ ఇష్టం. బాగుందండి, చాలా కొంచెం ఉంచండి. కొంచెం ఉంచుదా? నెక్స్ట్ ఇది కావాలంటే వేసుకోండి. ఇది వేసుకోవచ్చా? పైన గార్నిష్ చేయడానికి కొంచెం ఉంచుదా? ఉంచి మీతో వేసి చాలండి. అది గార్నిష్ అలా ఉంచాలి. ఓకే. సో రెడీ అయిపోయిందండి. అవునండి. అరటిపండు హల్వా కాదండి, అరటిపండు లంబా లంబా. అరటిపండు లంబా లంబా. అవునండి. అందరూ వినండి, అరటిపండు లంబా లంబా చేశాను, తప్పకుండా తినాలి. ఓకే. దేంట్లో తీసేసుకోవచ్చా మనం? స్టవ్ ఆఫ్ చేయకుండా ఎలా తీస్తారండి? ఏం లేదు, తొందరపడుతున్నానండి, గవ్వ తిందామని. అది దాంతో తీయండి. తీద్దాం. సూపర్ వాసన వస్తుందండి. చాలు. ఏమంటే దీన్ని గార్నిష్ చేద్దాం. బాగుందండి. మీరు తింటారో లేదా? నేను తినేస్తానేమో. అమ్మ ఒక్కసారి కాస్త రుచి చూసేది మీరు తిందేదాన్ని. అలా అంటారా? మీరు తిన్నాకే నేను తింటానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అరటిపండు హల్వా. అరటిపండు హల్వా ఏంటండి మళ్ళీ? లంబా లంబా. ఓకే, భలే ఉందండి. సూపర్ అండి. ఇంత లేట్ ఎందుకండి? ఎంతో బాగుంది. అంటే తొందరగా చెప్పేసాను అనుకోండి, ఆ రుచి తెలీదు. చాలా చాలా బాగుంది. చాలా బాగుంది అంటే నోరు కాలుతుంది కదా, అందుకు. సరే, అరటిపండు హల్వా ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మరొకసారి చూద్దాం. బనానా హల్వా అంటే అరటిపండు హల్వా అండి. నెయ్యి, కిస్మిస్, బొంబాయి రవ్వ, కట్ చేసిన అరటిపండు ముక్కలు, పాలు, పంచదార, ఉప్పు, యాలకుల పొడి, బాదం పప్పు. తయారు చేసే పద్ధతి: స్టవ్ వెలిగించి దాని మీద కడాయి పెట్టి నెయ్యి వేసి ఆ తర్వాత ఎండు ద్రాక్ష వేసి వేయించాలి. ఆ తర్వాత కావలసినంత రవ్వ వేసి దోరగా వేగేంత వరకు వేయించి ఆ తర్వాత మనం తీసుకున్న అరటిపండు ముక్కల్ని ఆ బాణలో వేసి కాసేపు క్రష్ చేసి కాస్త దోరగా వేయించి ఆ తర్వాత పాలు పోసి చక్కెర కూడా వేయాలి. ఆ తర్వాత కాస్త ఉప్పు కూడా వేయాలండి. తర్వాత ఇలాచీ పౌడరు, కట్ చేసిన బాదం ముక్కలు కూడా వేసి బాగా కలియబెట్టి అది ఉప్మాలా తయారయ్యాక దాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని దాని మీద మనం కట్ చేసుకున్న బాదం ముక్కలతోటి కొంచెం గార్నిష్ చేయాలి. సో బనానా హల్వా రెడీ, అంటే అరటిపండు హల్వా రెడీ. శ్రీలక్ష్మి గారు, మేము అడగంగానే ఫోన్ చేయగానే మీరు వచ్చి మాకు మా ప్రేక్షకులకి ఓ 2 మంచి వంటలను పరిచయం చేశారండి. మాకు మనకి మన ప్రేక్షకులకి మాకు మా ప్రేక్షకులు అన్నారు. మన ప్రేక్షకులకి మంచి వంటల్ని పరిచయం చేశారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ అండి. జీ తెలుగు మీ ఇంటి వంట ద్వారా ఈ 2 వెరైటీలు చూశారు కదా, మీరు కూడా తయారు చేసుకొని తిని చూసిన తర్వాత నాకు చెప్పాలి. ఓకే, డోంట్ మిస్ ఇట్. మరిన్ని కొత్త వంటకాలతో రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.